So why was God's word given? ఎందుకు దేవుని వాక్యం ఇవ్వబడింది? We saw in Psalm 119, so that sin will not rule over me. 119వ కీర్తనలో ఇప్పుడు మనం చదివి చూసాం, తద్వారా పాపము మనల్ని ఏలకుండా ఉండేటట్టు. Even in the Old Testament, David with 7-8 book Bible prayed this prayer. పాత నిబంధనలో ఉన్నటువంటి దావీదే కేవలం 7-8 పుస్తకాలు కలిగి ఉన్నటువంటి బైబిల్ కలిగి ఉన్నటువంటి వ్యక్తే ఇట్లా ప్రార్థన చేశాడు. David's Bible was a very thin Bible. దావీదుకున్న బైబిల్ చాలా సన్నటి బైబిల్. That's all he had. అంతే దానికున్నదంతా. And he prayed, Lord, direct my footsteps according to your word. ఆయన అన్నాడు, ప్రభువా నీ యొక్క వాక్యమును అనుసరించి నా అడుగులు స్థిరపరచమంటున్నాడు. Not just so that I can preach a good message. నేను మంచి వర్తమానం చెప్పడానికి కోసం కాదు. Not just that I can give your word to other people. లేకుంటే నీ వాక్యాన్ని ఇతరులకు నేను ఇచ్చేయడానికి కాదు. But that in my life sin will not rule over me. తద్వారా నా జీవితంలో పాపం ఏలకుండా ఉండేటట్టు. So we were looking at Matthew chapter 4. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే Jesus said, follow me. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, మీరు నన్ను వెంబడించండి. So here is a good area where we can follow him. ఆయన మనం వెంబడించడానికి అనుసరించడానికి ఇది చాలా మంచి ప్రాంతం. When he went into the wilderness, ఆయన అరణ్యంలోకి వెళ్ళినప్పుడు the Bible says Satan came and tempted him. బైబిల్లో చెప్పిన సంగతి ఏంటంటే అపవాది వచ్చి ఆయన శోధించినాడు. Now the Bible says in James chapter 1 that God cannot be tempted. మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో దేవుని వాక్యంలో చూస్తాం, దేవుడు శోధింపబడినాడు. So if Jesus stood there as God, the devil could not have come anywhere near him. He'd run away in fear. ఒకవేళ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు దేవుడిగా అక్కడ నిలబడి ఉంటే ఇంకా అపవాది తన దగ్గరికి రాలేడు, పారిపోతాడు అక్కడ నుంచి. Jesus was God. యేసుక్రీస్తు ప్రభువు even when he was on earth he was God. ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా దేవుడే. But he had veiled and covered his godhead so that he could be like a man for us. మన నిమిత్తమై ఆయన మానవునిగా ఉండే నిమిత్తమై ఆయనకున్నటువంటి దైవత్వానికి అంతటికి కూడా ఒక ముసుగు వేసుకున్నాడు. So he gave up that authority and position as God. That's why Satan could come to him. దేవునికి ఉన్నటువంటి ఆ అధికారాన్ని ఆ శక్తిని ఆయన విడిచిపెట్టాడు. అందుకే అపవాది రాగలిగాడు. Otherwise the devil cannot come before God. లేదంటే అపవాది దేవుని దగ్గరికి రాలేడు. The devil cannot tempt God. అపవాది దేవుని శోధించలేడు. But there we see how much Jesus humbled himself. ఇక్కడ చూడండి యేసుక్రీస్తు ప్రభువు ఎంతగా తను తగ్గించుకున్నాడు. That he hid దాన్ని దాచిపెట్టుకున్నాడు. his God, his position as God. తనకున్నటువంటి దైవత్వానికి దేవునికి ఉన్నటువంటి స్థానాన్ని ఆయన దాచిపెట్టుకున్నాడు. If he had lived on earth as God, just like you cannot look at the sun, you would not even be able to look at Jesus. ఒకవేళ దేవుడిగా యేసుక్రీస్తు ప్రభువు లోకంలో ఉన్నట్టయితే సూర్యుని మనం ఎట్లా చూడలేమో అట్లానే యేసుక్రీస్తు ప్రభువుని కూడా అసలు చూడలేం. Only once for a brief time he showed his glory on the Mount of Transfiguration. రూపాంతరపు కొండ మీద అతి తక్కువ సమయం, చాలా తక్కువ సమయంలో ఒక్కసారి ఆయన చూపించాడు తన నిజ స్వరూపం. Lifted the veil and they saw that he was God. తనకున్నటువంటి ముసుగును తొలగించి ఆయన దేవుడు అని అక్కడ చూపించాడు. They all fell down like dead people. వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళ మాదిరిగా పడిపోయారు అక్కడ. So if he had lived like that on earth, nobody could have stood before him. ఒకవేళ భూమి మీద ఆయన అట్లా నివసించినట్టయితే ఎవరు కూడా అసలు ఆయన చూడగలిగేవారు కాదు, వెళ్ళగలిగేవారు. Throughout his life he humbled himself and veiled and covered his position as God. తన జీవితకాలం అంతా కూడా తన తాను ఎంతో దీనిగా తగ్గించుకుని ఒక ముసుగు వేసుకుని ఆ దైవత్వాన్ని కప్పుకొని ఉన్నాడు. So that people could see him as a man. తద్వారా మనుషులు ఆయన ఒక మానవునిగా చూడగలిగారు. They could even spit on him. ఆయన మీద ఉమ్ము వేశారు కూడా. And the devil could tempt him. అపవాది ఆయన్ని శోధించగలిగాడు. You know why he did that? ఎందుకు చేశాడో తెలుసా? Because he loved you and me. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. He wanted to be an example for you and me. నీకు నాకు ఆయన ఒక మాదిరిగా ఉండగోరాడు. And so he lived on earth like a man. తద్వారా ఒక మానవునిగా భూమి మీద జీవించాడు. And the devil came and tempted him. అపవాది వచ్చి ఆయన శోధించాడు. He tempted him with many temptations. అనేకమైనటువంటి శోధనలతో ఆయన శోధించాడు. Hebrews 4:15 says Jesus was tempted in all points just like us. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం ఏ రీతిగా శోధింపబడుతున్నామో ఆ రీతిగా అన్ని విధానాల్లోనూ కూడా యేసుక్రీస్తు ప్రభువు శోధింపబడ్డారు. Here just 3 of those temptations are mentioned. అయితే ఇక్కడ వాటిలో 3 రకములైనటువంటి శోధనలు చెప్పబడ్డాయి. But what I want you to see here is how he overcame those temptations. అయితే ఇక్కడ మీరు చూడాలని నేను కోరేది ఏమిటంటే ఆయన ఏ రీతిగా ఈ శోధనలు జయించారు. When the devil came to him with the temptation, అపవాది ఒక శోధనతో వచ్చినప్పుడు, temptation means if you yield to it you sin. శోధన అంటే ఏమిటంటే మీరు కనుక దానికి లొంగిపోతే మీరు పాపం చేస్తారు. You know how we are tempted with our eyes so often. చాలా తరచుగా మన కళ్ళతో ఏ రీతిగా శోధింపబడతాం చూడండి. Or tempted to say something with our tongue. లేకుంటే మన నాలుకతో ఏదో మాట్లాడడానికి శోధింపబడతాం. And if we yield to that temptation then we sin. ఆ శోధన కనుక లొంగిపోయామా పాపం చేస్తాం. Whether we lust with our eyes or get angry with our tongue. ఒకవేళ మన కళ్ళతో మనం చెడు దృష్టి కలిగి ఉన్నా గానీ లేకుంటే నాలుగుతో చెడు మాటలు మాట్లాడినా గానీ, temptation is not sin. శోధింపబడటం అనేది పాపం కాదు. Supposing the devil tempts me to look in a certain direction and lust with my eyes. ఒకవేళ అపవాది నన్ను శోధిస్తున్నాడు అనుకోండి, ఏదో ఒక దిశగా చూసి నా కళ్ళతో నేను పాపం చేయాలని శోధిస్తున్నాడు. Maybe some filthy cinema poster. ఒకవేళ అది ఏదో అసభ్యకరమైనటువంటి సినిమా పోస్టర్ కావచ్చు. I say no, I don't want to see that. ఏంటారు, లేదు నేను అది చూడడానికి ఇష్టం. Or some filthy TV show. లేకుంటే అసభ్యకరమైనటువంటి టెలివిజన్ షో చూడాలని శోధిస్తాను. I say no, I don't want to see it. ఏంటారు, లేదు నాకు ఇష్టం లేదు చూడడానికి. I switch it off. నేను దాన్ని ఆపేస్తాను. Or maybe I'm tempted to get angry because somebody got angry with me. ఎవరో నా మీద కోపంతో మాట్లాడారు కనుక నేను కూడా కోపంతో వాళ్ళు ఏదో అనేయాలని శోధన వస్తుంది. I say no, I'll keep quiet. ఏంటారు, లేదు లేదు నేను మౌనంగా ఉంటాను. I was tempted but I did not sin. నేను శోధింపబడ్డాను కానీ పాపం చేయలేదు. So Jesus also was tempted. యేసుక్రీస్తు ప్రభువు కూడా శోధింపబడ్డారు. How did he overcome that sin? మరి ఆ పాపాన్ని ఎట్లా జయించారు? It wasn't just by gritting his teeth and trying to be strong in himself. ఆయన గట్టిగా పళ్ళు బిగపట్టేసి నేను బాగా బలంగా ఉండాలి ఈ సమయంలో నేను లొంగకూడదు అనుకున్నాడా? You see what he did, then we can learn a lesson. ఆయన ఏం చేశాడో చూస్తే మనం పాఠం నేర్చుకోగలం. He had studied the word of God for so many years. దేవుని వాక్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా ఆయన చదువుకున్నాడు. That's the first thing we need to learn. అది మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది. If you don't know God's word, దేవుని వాక్యం మీకు తెలిసి ఉండకపోతే you will fall in temptation
very easily. చాలా సులువుగా శోధనలో పడిపోతారు. And that is the main reason why so many people fall. అనేక మంది ప్రజలు పడిపోవడానికి ఇదే ముఖ్యమైన కారణం. So the first thing I want to tell you is you must spend your time reading and meditating on God's word. కనుక నేను మీకు చెప్పగోరేటటువంటి మొట్టమొదటి సంగతి ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ధ్యానించడానికి అధికమైన సమయాన్ని మీరు గడపాలి. Not to become a preacher, బోధకుడు కావడానికి కాదు. not to show other people your knowledge, లేకుంటే మీకున్న బైబిల్ జ్ఞానాన్ని ఇతర ప్రజలకు తెలియపరచుకోవడానికి కాదు. not even to show other people how you can quote this verse, that verse, the other verse, లేకుంటే ఈ మాట ఆ వాక్యం ఈ వాక్యం ఆ వచనం అని మీరు గొప్పగా ఎలా చెప్పేస్తున్నారని ఇతరులకు కనపరచుకోవడానికి కాదు. but to overcome sin, పాపమును జయించడానికి. like David prayed, దావీదు ప్రార్థించినట్టు, direct my footsteps in your word so that sin does not rule over me. ఈ వాక్యమునందు నా అడుగులు స్థిరపరచుము, తద్వారా ఏ పాపమును నన్ను ఏలనీయకుము. That's how it was with Jesus. అది యేసుక్రీస్తు ప్రభువు కూడా. When the devil came with temptation number 1, మొదటి శోధనతో అపవాది వచ్చినప్పుడు he replied, ఆయన జవాబిచ్చాడు. in Matthew 4 verse 4, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ. it is written like this in God's word. దేవుని వాక్యంలో ఇట్లా రాయబడింది అన్నాడు. I'm going to do that. నేను అది చేయను. I'm not going to do what you say. నువ్వు చెప్పిందంతా నేను చేయను. Then the devil came very cleverly. అపవాది చాలా తెలివిగా వచ్చాడు. When he saw that Jesus was quoting the word of God, దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నాడు అనే సంగతి అపవాది చూసినప్పుడు, the devil came quoting God's word. అపవాది కూడా దేవుని వాక్యం చెప్తూ వచ్చాడు. Oh, so you follow God's word, he says. అట్లనా నువ్వు దేవుని వాక్యాన్ని Okay, అనుసరిస్తున్నావా? here is God's word. ఇక్కడ దేవుని వాక్యం ఇట్లా చెప్పాడు. Verse 6. 6వ వచనంలో, He will give his angels charge over you. They will bear you up lest you strike your foot against a stone. So jump from the temple. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దుముకుము, ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పిన. If the devil sees you're not strong in the word of God, దేవుని యొక్క వాక్యంలో మీరు బలంగా లేరు అన్నట్టు కనుక అపవాది చూస్తే, then he will tempt you directly. అప్పుడు మిమ్మల్ని With so many temptations. అనేక రీతిలో మిమ్మల్ని శోధిస్తూ వస్తాడు. But when he sees that you are strong in the word of God, అయితే దేవుని వాక్యంలో మీరు చాలా బలంగా ఉన్నారని చూస్తే, then he will even try to quote the word of God to you to make you sin. గనుక మిమ్మల్ని పాపం చేసేట్టు చేయడానికి దేవుని వాక్యాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటాడు. You say, can we sin by reading God's word? దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మనం పాపం చేస్తామా? Can the devil tempt me with God's word? అపవాది దేవుని యొక్క వాక్యం చెప్పి నన్ను శోధిస్తున్నప్పుడు, Read here, the devil tempted Jesus with God's word యేసుక్రీస్తు ప్రభువుని దేవుని వాక్యం చెప్పి శోధిస్తున్నాడు. by misquoting God's word. దేవుని వాక్యాన్ని తప్పుగా అక్కడ చెబుతూ. There are hundreds and hundreds of preachers today misquoting God's word. ఈ దినాల్లో వందలాది బోధకులు దేవుని వాక్యాన్ని తప్పుగా వక్రీకరించి బోధిస్తున్నారు. They can take a verse and try to quote it to you, but that's not really what the verse means. వాళ్ళు ఏదో ఒక వచనాన్ని పట్టుకుని ఆ వచనాన్ని ద్వారా మీకు బోధిస్తారు, నిజంగా ఆ వచనం యొక్క అర్థం అది కాదు. For example, nowadays a lot of Christian television programs in India. మరి ఈ దినాల్లో ప్రస్తుత దినాల్లో ఒక ఉదాహరణ చూడండి. ప్రస్తుత దినాల్లో ఇండియాలో ఎన్నెన్నో టెలివిజన్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. I don't have the time to see all of them, but I have seen some of them to see what they are preaching. నాకు అవన్నీ చూడడానికి సమయం లేదు, కానీ అసలు వీళ్ళు ఏం బోధిస్తున్నారు అని చూడడానికి కొన్ని సార్లు ఏదో చూశాను. And almost nobody preaches how to overcome sin. అసలు ఎవరు కూడా పాపాన్ని ఎట్లా జయించాలి అనేటటువంటి సంగతి అసలు ఎక్కడ బోధించట్లేదు. How to overcome anger, కోపాన్ని ఎట్లా జయించాలి, or lusting with the eyes, కళ్ళతో చెడు or how దృష్టి to కలగకుండా, overcome the love of money. లేకుంటే డబ్బు గురించిన ప్రేమను ఎట్లా I జయించాలి. have never heard one preacher preach on that. ఏ ఒక్క బోధకుడు కూడా ఇట్లాంటి అంశాలు బోధిస్తున్నట్టు నేను But they చూడలేదు. are quoting God's word. కానీ దేవుని వాక్యం తీస్తున్నారు. And what are they saying? ఏమంటున్నారు? They are saying how you can become rich, వాళ్ళు మీరు ఎట్లా ఐశ్వర్యవంతులు కాగలరు అని how బోధిస్తున్నారు. to make money, ఎట్లా డబ్బు సంపాదించాలి, how to have a better house. మంచి ఇల్లు ఎలా కట్టుకోవాలి. And Jesus never preached on how to get a better house. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా మీరు మంచి ఇల్లు ఎట్లా కట్టుకోవాలనే సంగతి ఇప్పుడు బోధించలేదు. This is another message. This is another Jesus. ఇది మరి ఒక బోధ, మరి ఒక యేసు ప్రభువు బోధించారు. But there are thousands of Christians sitting and watching all this in the television thinking this is the gospel. మరి వేలాది కొలది క్రైస్తవులు టెలివిజన్ ముందు కూర్చుని వింటున్నారు కదా, ఇదే సువార్తను వాళ్ళు అనుకుంటారు. So the devil sees, if I cannot tempt them with worldly things, let me tempt them by misquoting God's word. కనుక అపవాది ఏమనుకుంటున్నాడంటే, లోక సంబంధమైన సంగతుల చేత నేను వీళ్ళని శోధించలేకపోతున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని తప్పుగా బోధించడం ద్వారా వీళ్ళందరినీ చాలా సులువుగా So శోధిస్తారు. these Christians are defeated by sin every day, కనుక ఈ క్రైస్తవులు ప్రతిరోజు కూడా పాపం చేత ఓడించబడ్డారు. but they all want to become rich. అయితే వాళ్ళందరూ ఐశ్వర్యవంతులు కాగొరుతున్నారు. Everybody in the world wants to become rich. లోకంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఐశ్వర్యవంతులు కావాలనుకుంటారు. This is a message that tickles the ears of people who love this world. ఈ లోకాన్ని ప్రేమించేటటువంటి ప్రజలకు ఈ వర్తమానం చాలా వినసొంపుగా అనిపిస్తుంది చెవులకి. So they think they are getting God's word, వాళ్ళు అనుకుంటారు దేవుని వాక్యం వస్తుంది వాళ్ళకి. but they don't realize that just like the devil quoted God's word to Jesus, here are preachers quoting God's word. యేసుక్రీస్తు ప్రభువారికి అపవాది దేవుని వాక్యాన్ని ఎట్లా తప్పుగా చెప్పాడు, అట్లానే ఈ బోధకులు కూడా తప్పుగా బోధిస్తున్నారనే సంగతి వాళ్ళు గ్రహించట్లేదు. If you want to be saved from that, మీరు దాని నుండి తప్పించుకోవాలి, రక్షింపడాలంటే you must pray David's prayer. దావీదు ప్రార్థన మీరు చేయాలి. Lord, direct my footsteps in your word, ఓ ప్రభా, నీ వాక్యమునందు నా అడుగులు so స్థిరపరచు, that no sin rules over me. తద్వారా ఏ పాపము నన్ను ఏలనీయకుమో. I don't mind being poor. నేను పేదవాడిగా ఉన్నా పర్వాలేదు. I remember when I left my job in the Navy, I was very poor for many years. మరి నేను నేవీలో నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు పేదవాడిగా ఉండిపోయాను. But I decided I'm not going to sin. అయితే నేను తీర్మానం చేసుకున్నాను, నేను మాత్రమే పాపం చేయకూడదు. Jesus was poor, Paul was poor. యేసుక్రీస్తు ప్రభువారు పేదవాడు, పౌలు పేదవాడు. So that's not wrong. అదే తప్పు కాదు ఇది. If God gives us more, thank God. మరి దేవుడు ఒకవేళ ఎక్కువ ఇస్తే దేవునికి వందనాలు చెల్లించు. If he gives us less, we are thankful for what he gives. ఒకవేళ ఆయన తక్కువ ఇస్తే ఆయన ఇచ్చిన దానికి దేవునికి వందనాలు చెప్పాలి. The richest person in
in the world is the person who has conquered sin. లోకములో ఉన్నటువంటి అత్యధికమైన ఐశ్వర్యవంతుడు ఎవరంటే పాపాన్ని జయించినవాడు. Not the one who has got the biggest bank account. లేకుంటే బ్యాంక్ అకౌంట్ లో అధికమైన సొమ్ము ఉన్నవాడు కాదు. Now if you don't believe that, మీరు ఒకవేళ నమ్మకపోతే, when Jesus comes, యేసు ప్రభువు వచ్చినప్పుడు you will see అది చూస్తారు that these people with big bank accounts, they are very poor. పెద్ద పెద్ద బ్యాంక్ అకౌంట్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఆయన దృష్టిలో చాలా పేదవాడిగా ఉంటారు. And the richest person is in heaven is Jesus, because he overcame all sin. మరి పరలోకంలో ఉన్నటువంటి వ్యక్తులు అందరికంటే ఐశ్వర్యవంతుడు యేసుక్రీస్తు ప్రభువు, ఎందుకంటే ప్రతి పాపాన్ని జయించాడు. I saw that very clearly about 30 years ago. 30 సంవత్సరాల కిందట చూపించగా ఈ సంగతిని చాలా స్పష్టంగా చూశాను, గ్రహించాను. The first years of my Christian life, I never understood that clearly. నా క్రైస్తవ జీవితంలో ప్రారంభ సంవత్సరాల్లో ఈ సంగతి నాకు పూర్తి గ్రహింపు కాలేదు. The last 30 years it has become very clear. అయితే గతించిన 30 సంవత్సరాలుగా ఈ సంగతి నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. The richest person in the world is the one who can overcome all sin. ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి వ్యక్తి ఎవరంటే ప్రతి పాపాన్ని జయించినవాడు. He is spiritually rich. ఆయన ఆత్మీయంగా ఐశ్వర్యవంతుడు. And that is the only riches that will remain for eternity. నిత్యత్వానికి ఈ ఐశ్వర్యమే నిలిచి ఉంటుంది. So if the devil quoted scripture to Jesus, he will quote scripture to you. కనుక అపవాది యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరే వాక్యాలు చూపించి బోధించినప్పుడు మీ దగ్గర కూడా వాక్యాలు చూపించి శోధిస్తాడు. You know, you can take any verse from scripture, and if you take it by itself, you can preach any doctrine you want. ఈ వాక్యంలో ఉన్నటువంటి ఏ వాక్యమన్నా, దేవుడి దైవ గ్రంథంలో ఉన్న ఏ వాక్యమన్నా తీసుకున్నట్టయితే మీరు కోరినటువంటి సిద్ధాంతాన్ని దాని ద్వారా బోధించవచ్చు. There are so many people I have heard in my life who misquote God's word. నా జీవితంలో నేను విన్నటువంటి అనేక మంది బోధకులు, ప్రసంగికులు దేవుడికి వాక్యాన్ని తప్పుగా అర్థం చెప్పి బోధిస్తున్నారు. You have to be very, very careful. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. And a lot of that is going on in the world today. ఈ దినాల్లో ఎంతో అధికంగా ఈ సంగతి జరుగుతుంది. And if you don't know the Bible well, బైబిల్ కనుక మీరు క్షుణ్ణంగా ఎరిగి ఉండకపోతే you will be deceived. మీరు మోసపోతారు. I'll give you one example. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. Many years ago, చాలా సంవత్సరాల కిందట we had a very big political leader in India. ఇండియాలో ఒక చాలా పెద్ద రాజకీయ నాయకుడు ఉండేవారు. Who used to drink one glass of his own urine every day. ప్రతిరోజు కూడా ఆయన తన సొంత మూత్రాన్ని ఒక గ్లాసు తాగుతూ ఉండేవాడు. So some journalist came and asked him, Christian journalist, why are you doing this? మరి కొంతమంది పత్రికలు రాసేటటువంటి వాళ్ళు వచ్చి అడిగారు, ఎందుకు ఇట్లా నువ్వు ఏదో మూత్రాన్ని తాగుతున్నావు? He was a Hindu. ఆయన హైందవుడు. He quoted the Bible. ఆయన ఏం చేశాడంటే బైబిల్ వచనం తీసి He said the Bible says in Proverbs 5 and verse 15. ఆయన అన్నాడు, బైబిల్లో సామెతల గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది అని చెప్పుకొచ్చాడు. He says there drink water from your own cistern. నీ సొంత కొండలోని నీళ్లు పానం చేయమని ఇక్కడ రాయబడింది అన్నాడు. So he said that's what I'm doing. నేను అదే చేస్తున్నాను అన్నాడు. Yes, it's amazing. He was the Prime Minister of India at one time. నిజమే, ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఆయన మన దేశానికి ప్రధానమంత్రి, ఆయన అలా చేస్తూ వచ్చాడు, ఈ వాక్యం చూపిస్తూ వచ్చాడు. Is that what this verse means? ఈ వచనంలో అర్థం అదే. You can quote anything, you can take the Bible and prove anything. అట్లానే ఈ బైబిల్ తీసుకుని దీనిలోనే ఏ వచనమన్నా ఏదన్నా చెప్పి మీరు ఏదన్నా బోధించవచ్చు. There are so many verses like this. The devil takes one verse out of context and says do it. ఇట్లానే బైబిల్లో అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి. అపవాది ఏం చేస్తాడంటే ఆ సందర్భంలో నుంచి ఆ వాక్యాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి దాని నుంచి ఏదో బోధిస్తాడు. There are a lot of people doing that today, from pulpits, from television, everything. ఈ దినాల్లో అనేక మంది ప్రజలు పుల్పిట్ల మీద నిలబడి టెలివిజన్ లోనూ ఇట్లాంటి బోధనలు చేస్తున్నారు. They make people fall down, put their hand on them and make them fall down and say that is what God's word says. మరి వాళ్ళ చేతుల మీద ఎక్కడ చేయి పెడతారో వాళ్ళు పడిపోయేటట్టు చేస్తారు, ఇదే దేవుని వాక్యం చెప్తుంది అంటారు మేడం. And they got a verse for that also. దాని కూడా వాళ్ళకి వచనం చూపిస్తారు. This is John 18. యోహాను సువార్త 18వ అధ్యాయంలో verse 6. 6వ వచనం. When Jesus said to the people to the Roman soldiers in the garden of Gethsemane. గెత్సేమనే వనం దగ్గర రోమా సైనికులతో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నప్పుడు he said in verse 6, I am he. They drew back and fell to the ground. ఆయనని వారితో చెప్పగా వారి వెనుకకు తగ్గి నేల మీద పడిరే. And they can quote that verse and say that is what is happening. ఆ వచనాన్ని చూపించి ఇదే జరుగుతుంది అంటారు. There's a lot of deception. ఎంతో మోసం ఉంది. How did Jesus overcome this temptation? యేసుక్రీస్తు ప్రభువు ఈ శోధనలను ఎట్లా When జయించారు? the devil quoted a scripture to him. అపవాది మళ్ళా ఒక లేఖనాన్ని ఆయనకి చూపించి శోధిస్తున్నప్పుడు, like the devil can deceive you by leading you astray by quoting a scripture to you. అట్లానే మీకు లేఖనాలను చూపించి మిమ్మల్ని తప్పుదారి పట్టించి అపవాది మిమ్మల్ని మోసగించగలడు. Jesus quoted another scripture to him. యేసుక్రీస్తు ప్రభువు అప్పుడు అపవాదికి మరియొక వచనాన్ని చెప్పి, when the devil quoted one scripture in John chapter 4 verse 6. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి మరియొక వచనాన్ని అపవాది Jesus said in verse 7. 7వ వచనంలో యేసు ప్రభువు చెప్పారు, on the other hand it is also written like this. అయితే ఈ విధంగా కూడా వ్రాయబడింది అని యేసు ప్రభువు చెప్పారు. it is also written like this. ఇట్లా కూడా వ్రాయబడింది. So Satan, గనుక సాతానా, if you want to understand God's will, you must put this scripture with this scripture, then you understand it. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించాలని కోరితే ఈ లేఖన భాగాన్ని ఈ లేఖన భాగంతో కలిపి చదువు, అప్పుడు లేఖనం సరిగా అర్థం చేసుకుంటావు. You can't just take one verse and say his angels will protect me and go and jump off from somewhere. ఏదో ఒక వచనం పట్టుకొచ్చి దాన్ని చూపించి ఆయన దూతలు నిన్ను భద్రపరుస్తారు కానీ నువ్వు పైనుంచి కిందకు దుమ్ముకో అని చెప్పడం కాదు. because it is also written, don't tempt the Lord your God. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను శోధింపవలదు అని కూడా లేఖనంలో వ్రాయబడింది. You see, there are people who do that today. మరి ఈ దినాల్లో ప్రజలు అట్లా చేసేవాళ్ళు ఉన్నారు. They say, okay, I'm going to trust God to heal me without taking any medicine. వాళ్ళంటారు నేను ఏ మందు మాకు తీసుకోకుండా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నేను చూస్తానంటారు. That is tempting God. అంటే దేవుని శోధించడం. If the medicine shop is there and he has provided medicine, you take it. అక్కడ మందుల షాప్ ఉంది, ఆయనే మందులన్నీ ఏర్పాటు చేసి వెళ్ళి మందు తీసుకో. I believe that if I am in some jungle where there's no medicine available, God will heal me without any medicine. గనుక నేను నమ్మేది ఏంటంటే నేను అక్కడ అరణ్యంలో ఉంటే అక్కడ ఏ మందులు లేకుండా ఉంటే మందు లేకుండా దేవుడు నన్ను బాగు చేస్తాడని నేను నమ్ముతున్నాను. It's like food.
అది ఆహారం లాంటిది. If I'm in a jungle, there's no food, God will keep me healthy even without food. మరి ఒకవేళ నేను అరణ్యంలో ఉంటే అక్కడ ఏ ఆహారం లేకపోతే మరి ఆహారం లేకుండా కూడా దేవుడు నా ఆరోగ్యం ఇస్తాడు. If food is available and I don't take it, I can't try to tempt God and say keep me healthy. అయితే ఇక్కడ ఆహారం అందుబాటులో ఉంది, అది ఉన్నదాన్ని నేను తినకుండా దేవుడు నా ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు శోధిస్తున్నాను. There are many ways in which people have a foolish idea of how to trust God. అదే రీతిగా దేవుడిని నమ్మే విషయంలో అనేకులు అవివేకమైన బుద్ధిహీనమైనటువంటి తలంపులు కలిగి And ఉంటారు. the devil says, come on, jump off. అపవాది అంటాడు, రా దుమ్ముకో ఇక్కడ నుంచి అంటాడు. Trust God. నువ్వు దేవుడు నమ్మో. No, that is foolishness. అది బుద్ధిహీనత. Faith comes only when we do what God tells us to do. విశ్వాసం అనేటటువంటిది ఎప్పుడు వస్తుందంటే దేవుడు ఏం చేయమని చెప్పాడో అది చేసినప్పుడు. There's a lot of foolishness in faith also. విశ్వాసంలో కూడా ఎంతో బుద్ధిహీనత ఉంది. You know, అబ్రహాం when he was 99 years old, 99 సంవత్సరాల he వయసు, had faith that he would have a son. ఆయన కుమారుడు పుట్టుతాడు అని నమ్మిక విశ్వాసం ఉండింది. Because why? ఎందుకు? Not just because he wanted to have a son. ఆయన కొడుకు కావాలని కాదు. You can want to have a son when you're 99 years old and you may not get one. ఒకవేళ 99 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కొడుకు కావాలని నీవు అనుకోవచ్చు, కానీ కొడుకు పుట్టవచ్చు. But how did Abraham get one? అయితే అబ్రహాంకి ఎట్లా వచ్చాడు? Because God told him. ఎందుకంటే దేవుడు చెప్పాడు, you will have a son. నీకు కుమారుడు పుడతాడు. If God says that, then even if I'm 100 years old, I'll get it. మరి దేవుడు అది చెప్పినప్పుడు అట్లా చెప్పినట్టయితే నాకు 100 సంవత్సరాలు లాగానే నాకు కొడుకు పుడతాడు. Sarah was 90 years old. God said it. That's why she got it. మరి ఆ సమయంలో శారాకు 90 సంవత్సరాలు దేవుడు చెప్పాడు కనుక శారా కొడుకు పుట్టాడు. But you can't take that verse and apply it to a 90-year-old woman today and say, okay, now trust God to give you a son. మీరు ఆ వచనం పట్టుకొచ్చి ఒక 90 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ వచనం ఉంది కదా నీ కొడుకు పుడతాడని చెప్పారు. Because that promise was given to Sarah, not to this 90-year-old woman. ఎందుకంటే ఈ వాగ్దానము శారాకు చెప్పబడింది, అంతేగాని ఇప్పుడు 90 సంవత్సరాల వృద్ధురాలు కాదు. So there can be a lot of foolish faith. దానికి ఇట్లా ఎంతో బుద్ధిహీనమైనటువంటి విశ్వాసం కూడా Which ఉంటుంది. is not faith in God. అది దేవుని యందు విశ్వాసం కాదు, It is stupidity. అది ఎంతో మూర్ఖత్వం. That's what the devil was tempting Jesus to do. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువుని చేయడానికి అపవాది శోధిస్తున్నాడు. Come on, jump off the temple and claim this verse. సరే నువ్వు ఇక్కడ నుంచి పైనుంచి దుముకు, ఇదిగో ఈ వచనం ప్రకారంగా నీకు భద్రత వస్తుంది. Today there are a lot of preachers saying, claim this verse, claim that verse, claim this verse. ఈ దినాల్లో అనేక మంది బోధకులు ఈ వాక్యం పట్టుకుని దేవుని అడుగు, ఆ వాక్యం పట్టుకుని దేవుని అడుగు అంటుంటారు. Isn't it written in God's word like this? దేవుని వాక్యం అట్లా రాయబడిందా? That's exactly what the devil told Jesus. యేసుక్రీస్తు ప్రభువుకి అపవాది కరెక్ట్ అదే చెప్పాడు. Isn't it written in Psalm 91 that the angels will protect you? 91వ కీర్తనలో రాయబడలేదా దేవదూతలు నిన్ను భద్రపరుస్తారు, పట్టుకోదానే నువ్వు దూకు. Jesus wouldn't listen. యేసు ప్రభువు వినలేదు. He says that is tempting God. అది అన్నాడు దేవుడు శోధిస్తాడు. That's not the meaning of that verse. దాని అర్థం అది కాదు. That verse is if I'm seeking to do God's will and going in the way God leads me, that time God will protect me. మరి అదేంటంటే దేవుని యొక్క చిత్తాన్ని నేను అనుసరిస్తూ దేవుని యొక్క మార్గాల్లో నేను వెళ్తున్నప్పుడు అప్పుడు దేవుడే నన్ను భద్రపరుస్తాడని అక్కడ ఉన్న వచనం యొక్క అర్థం. Not if I myself go and do something foolish. అందుకని నా అంతట నేనే ఎక్కడి నుంచో దూకోవడం అనేటటువంటి బుద్ధిహీనత. So this is a very important warning. దొరికింది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక. Don't believe everybody who just quotes some scripture. ఏదో ప్రతి వాడు ఏదో లేఖనాలను చదువు చూపిస్తే అది వెంటనే నమ్మకం. I give you one or two examples. ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను. And that's what the devil is using today also. ఈ దినాల్లో అపవాది కూడా అదే చేస్తున్నాడు. There also the devil, Jesus said to the devil, it is written. అక్కడ కూడా మరి అపవాది దేవునితో చెప్పాడు ఇట్లా రాయబడింది. And then the devil tempted him with all the glory of the world. Again Jesus said it is written. మరి లోక మహిమ అంతటిని కూడా చూపించి ఈ యేసు ప్రభువుని అపవాది శోధిస్తున్నప్పుడు యేసు ప్రభువు మళ్ళా చెప్పాడు ఇట్లా రాయబడింది. And then it says in verse 11 of Matthew 4 the devil left him. మరి మత్తయి సువార్త 4:11 వచనంలో అప్పుడు అపవాది ఆయన విడిచిపోగా. Can we overcome Satan also like that? మనం కూడా సాతాన్ని అట్లా జయించగలమా? Yes. అవును. If we allow God to direct our footsteps in his word. మరి మన యొక్క అడుగులు దేవుని యొక్క వాక్యానుసారంగా ఆ వెళ్ళినట్లుగా దేవుని మనం అనుమతించినప్పుడు మనం కూడా ఎట్లా చేయగలం? See 1 John in chapter 2. మొదటి యోహాను 2వ అధ్యాయం. First epistle of John chapter 2. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. Here it tells us how when we are spiritually young men we can overcome Satan. ఆత్మీయంగా మనం యవనస్తుల మాదిరిగా ఉన్నప్పుడు ఏ రీతిగా సాతానును అపవాదిని మనం జయించగలమో రాయబడింది. In the spiritual life also there's a growth. ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుదల ఉంది. First we are little children. మొట్టమొదటిగా మనం చిన్న పిల్లలం. Then we grow up become young men. తర్వాత కొంచెం ఎదిగి యవనస్తులం అవుతున్నాం. And then we become fathers. తర్వాత తండ్రులు అవుతున్నాం పెద్దోళ్ళే. So in verse 12 to 14 he's talking to these three levels of people. ఈ 12 వచనం నుండి 14 వచనం వరకు ఈ మూడు అంతస్తుల్లో ఉన్నటువంటి ప్రజల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. When we are little children verse 12. 12 వచనంలో మనం చిన్న పిల్లలుగా The ఉన్నప్పుడు first thing we need is the forgiveness of our sins. మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏమిటంటే పాపక్షమాపణ. That is how we begin. ఆ రీతిగా మనం ప్రారంభిస్తాం. But then we go to the next stage. తర్వాత స్థాయికి మళ్ళీ చేరుకుంటాం. It is not a matter of age. You can be 60 years old and still be young man. అంటే ఇదేదో శరీర సంబంధమైనటువంటి వయసుతో సంబంధించింది కాదు. ఒకవేళ మీరు 60 సంవత్సరాల వయసు ఉండొచ్చు, కానీ మీరు ఇంకా ఎవరు talking about spiritual growth. ఆత్మీయమైన ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాం. First you start as children, your sins are forgiven. మొట్టమొదటిగా పిల్లలుగా మనం ప్రారంభిస్తున్న ఆత్మీయ జీవితాన్ని పాపాలు క్షమించబడ్డాయి. If you only have your sins forgiven, that is like being a baby all your life. మరి కేవలం పాపక్షమాపణ పొందిన వాళ్ళగానే అలా ఉండిపోతే అంటే నీ జీవితకాలం అంతా కూడా చిన్నపిల్లల మాదిరిగానే అలా ఉంటున్నారు. And many believers are like babies. అనేక మంది విశ్వాసులు చిన్నపిల్లలే పసిపిల్లలా ఉంటున్నారు. They can never overcome Satan. ఇంకా అసలు సాతాన్ని వాళ్ళు జయించలేరు. Sin is always ruling over them. పాపం ఎప్పుడు వాళ్ళు పరిపాలిస్తుంది. But their sins are forgiven. వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయి. They are like, some children, they are mentally retarded and even when they are 40 years old they behave like babies. అది ఎలా ఉంటుందంటే కొంతమంది పిల్లలు మానసిక రోగం కలిగినటువంటి వాళ్ళు 40 సంవత్సరాల వయసు ఉన్నా కానీ చిన్నపిల్లల మాదిరిగానే ప్రవర్తిస్తుంటారు. There are some
few children like that we have seen sometimes in the world. మరి కొంతమందిని లోకంలో అట్లాంటి బిడ్డలు కొంతమందిని మనం There's చూస్తుంటాం. something wrong with their brain. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి మెదడు అది ఏదో తప్పుగా, They cannot take a bath, they cannot go to the bathroom, they cannot do anything themselves, they cannot even eat. వాళ్ళంతటి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళలేరు, స్నానం చేయలేరు, వాళ్ళంతటి వాళ్ళు అన్నం కూడా తినలేరు. The mother has to feed them even they are 25 years old. వాళ్ళు 25 సంవత్సరాలు ఉన్నాగానే తల్లి అన్నం తినిపిస్తూ ఉండాలి. They are babies. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలే. That's very sad. చాలా విచారకరమైన. But spiritually, ఆత్మీయంగా there are many babies like that in the church. సంఘాల్లో కూడా అనేక మంది పసిపిల్లలు ఎట్లా ఉన్నారు? What is the mark దాని గుర్తేంటి? of a baby? ఒక చిన్న పిల్లకు ఉన్న గుర్తేంటి? They only know Jesus died for my sins, he can forgive all my sins. యేసుక్రీస్తు ప్రభువు నా పాపం కొరకు మరణించారు, ఆయన నా పాపాలు క్షమించగలరు, ఇది ఒకటే వాళ్ళకి తెలుసు. That is like going to school and remaining in kindergarten forever. అది ఎలా ఉందంటే స్కూల్కి వెళ్ళి ఎప్పటికీ కూడా ఎల్కేజీ కిండర్ గార్డెన్ ఉంటుంది కదా, ఎల్కేజీ చదువుతూ ఉంటారు మొత్తం అన్ని సంవత్సరాలు. How many years do you want to be in LKG? ఎల్కేజీలో ఎన్ని సంవత్సరాలు ఉంటారు మీరు? How many years do you want your son or daughter to be in LKG? లేకుంటే మీ అబ్బాయినో అమ్మాయినో ఎల్కేజీలో చేర్చారనుకోండి, ఎన్ని సంవత్సరాల కోర్సు చదవాలనుకుంటున్నారు మీరు? Only 1 year. ఒక సంవత్సరమే. Then they must go to the next class. తర్వాత పై క్లాస్కి వెళ్ళిపోవాలి. So after forgiveness of sins, what is the next step? కనుక పాప క్షమాపణ పొందిన తర్వాత మెట్టి ఏంటి? అంతస్తు. See 1 John 2:13. మొదటి యోహాను 2:13 In the middle of that verse. వచనం మధ్యలో ఉంది. I write to you young men because you have overcome the evil one. యవనస్తులారా మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయించున్నాను. That is the next class. అది తర్వాత క్లాస్. అది what is the first class? మొదటి క్లాస్ ఏంటి? Forgiveness of all your past sins. మీ పాపం గత పాపములన్నిటి నుండి క్షమాపణ. What's the next class? తర్వాత క్లాసు overcome Satan. దుష్టుని జయించినారు. Now they did not have that in the Old Testament. మరి పాత నిబంధనలో ఉన్నటువంటి వాడు దీన్ని కలిగి ఉండలేదు. You never read one verse like this in the Old Testament. పాత నిబంధనలో ఇట్లాంటిది ఒక వచనం కూడా ఎక్కడ కనపడదు. Not even Moses and Elijah could do that. మరి మోషే గాని ఏలియా గాని వాళ్ళు కూడా చేయలేరు. You never see anyone overcoming Satan in the Old Testament. మరి పాత నిబంధనలో దుష్టుని లేకుంటే సాతానుని జయించినటువంటి వాళ్ళ గురించిన సంగతులు ఎక్కడ కనపడదు. They overcame Goliath and Philistines and Amorites and all those people. వాళ్ళు గొలియాతుని జయించారు, ఫిలిష్తీయులను జయించారు, అమోరీయులను జయించారు, ఇట్లా వాళ్ళు జయించిన సంగతులు. So many enemies they could overcome on earth. అనేక మంది శత్రువులను భూమి మీద ఉన్నటువంటి శత్రువులు వాళ్ళు జయించారు. In the whole Old Testament you never read one man overcoming Satan. అయితే పాత నిబంధనలో ఉన్న సందర్భం అంతట్లో కూడా ఏ ఒక్క మనుషుడు కూడా సాతాను జయించిన వాడు. Jesus overcame Satan. యేసుక్రీస్తు ప్రభువారు సాతాను జయించినారు. But in the Old Testament they had forgiveness of sin. పాత నిబంధనలో వాళ్ళకి పాప క్షమాపణ ఉండేది. They all were in the kindergarten. వాళ్ళందరూ కూడా కిండర్ గార్డెన్ లోనే ఎల్కేజీలో ఉన్నారు. It says in Psalm 103, bless the Lord who has forgiven all your sins. మరి 103వ కీర్తనలో నీ పాపములన్నిటిని క్షమించినటువంటి ప్రభువుని స్తుతించు. They had that. వాళ్ళకి అనుభవం ఉంది. So they could experience that. దాన్ని వాళ్ళు అనిపించగలిగారు. But they could not go to the next class in the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి దాని పై తరగతికి వాళ్ళు వెళ్ళలేరు. Because Jesus had to come to teach us in the next class. ఎందుకంటే తర్వాత క్లాసులో ఉన్న సంగతులు మనం బోధించడానికి యేసుక్రీస్తు ప్రభువు రావాల్సి వచ్చింది. It's like a school where they only have kindergarten teacher. ఇది ఎట్లా ఉందంటే ఆ స్కూల్లో అక్కడ ఉన్న టీచర్లు అందరూ కూడా కిండర్ గార్డెన్ టీచర్లు వాళ్ళు. Old Testament was like that. మరి పాత నిబంధన అంతా అట్లా. But now in the New Testament, నూతన నిబంధనలో Jesus has come. యేసు ప్రభువు వచ్చారు. The Holy Spirit has come. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. And he says now you can go to the next class. ఆయన అన్నప్పుడు మీరు పై తరగతికి వెళ్ళొచ్చు. You can overcome the evil one. మీరు దుష్టుని మీరు జయించగలరు. And that's just like we read in Matthew 4. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చదివినట్టుగానే How Jesus overcame the evil one. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు దుష్టుని సాతాను జయించినారు. Said follow me. నన్ను వెంబడించండి. And Paul also followed and overcame the evil one. మరి పౌలు కూడా అట్లా ప్రభువుని అనుసరించినాడు, దుష్టుని జయించాడు. And he also says follow me. ఆయన కూడా అంటాడు నన్ను అనుసరించండి. Now how do we overcome the evil one? ఎట్లా దుష్టుని మనం జయిస్తాం? See the middle of verse 14. 14వ వచనం మధ్య భాగంలో It చూడండి. says here, రాయబడింది. I have written to you young men because you are strong and the word of God abides in you and you have overcome the evil one. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి Middle ఉన్నారు. of the verse. ఆది నుండి యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయించున్నాను. So it's because the word of God was abiding in them that they overcame the evil one. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము వారిలో నిలిచి ఉన్నందున వాళ్ళు దుష్టుని జయించినారు. Now there's a difference between abide. This word it says here the word of God is abiding in you. ఇక్కడ చూడండి దేవుని యొక్క వాక్యము మీ యందు నిలిచి ఉన్నందున. Abiding is not like visiting. నిలిచి ఉండటం అంటే ఏదో దర్శించడం కాదు. See, I may go to somebody's home. నేను ఎవరింటికైనా వెళ్ళొచ్చు. But I'm not living there. I'm visiting for 1 hour. మరి వాళ్ళతో నివసించట్లేదు, వాళ్ళతో నిలిచి ఉండట్లేదు, ఒక గంట సేపు దర్శిస్తున్నాను అంతే. But if you come to my house, that's where I'm living. అయితే మీరు మా ఇంటికి వచ్చినట్టయితే మా ఇంట్లో నేను నివసిస్తున్నాను, నిలిచి ఉన్నాను. You know that. అది మీకు ఎరుగు. You know the house where you're living and the house where you're only visiting. మీరు ఏ ఇంట్లో నివసిస్తున్నారో, ఏ ఇంటిని దర్శిస్తున్నారో ఇది మీరు ఎరుగుతారు. So does the word of God come like a visit to your heart or lives in your heart? మరి దేవుని వాక్యము మీ యొక్క హృదయాన్ని ఏదో దర్శించుకోవడానికి వస్తుందా, లేకుంటే మీలో నిలిచి ఉండడానికి నివసించడానికి వస్తుందా? You understood the difference? ఈ భేదం అర్థమైందా? Many of you may say, I read the Bible every day for half an hour in the morning. మీలో అనేక మంది అనొచ్చు, నేను బైబిల్ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు అరగంట సేపు చదువుతున్నాను. Is that good? మంచిదేనా? Very good. చాలా మంచిది. But you can have a friend visit you for half an hour every morning. అయితే మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఒక అరగంట సేపు మిమ్మల్ని దర్శించే ఒక స్నేహితుడు ఉండొచ్చు. But he doesn't live in your house. అయితే మీ ఇంట్లో ఉండట్లేదు, నిలిచి ఉండట్లేదు. 6 to 6:30 every morning he's in your house. ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటల నుంచి 6:30 వరకు మీ ఇంట్లో ఉంటున్నాడు. Rest of the day he's not in your house. ఇంకా దినంలో తర్వాత సమయం అంతా మీ ఇంట్లో లేడు. That is the trouble with many people. అనేక మంది ప్రజలతో వచ్చిన కష్టం ఇదే. God's word is visiting them but not
like it says here, abiding in them. దేవుని యొక్క వాక్యం వాళ్ళు దర్శిస్తుంది, కానీ ఇక్కడ రాయబడినటువంటి రీతిగా వాళ్ళు నిలిచి ఉండట్లేదు. So what should we do? ఏం చేయాలి? Should we read the Bible 24 hours? కనుక రోజుకి 24 గంటలు దేవుని వాక్యం చదువుకుంటూ ఉండాలా? We can't do that. అది చేయలేం మనం. We have to eat, we have to sleep. ఎందుకంటే భోజనం చేయాలి, నిద్రపోవాలి, work 8 hours a day. మరి రోజుకి 8 గంటలు పని చేయడానికి వెళ్ళాలి. But God's word can remain in our heart permanently even when we are doing so many other things. అంటే వేరే అనేకమైనటువంటి ఇతర పనులు మనం చేస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ మనలో నిలిచి ఉండగలదు. So why do we say we must read the Bible every day? కనుక ప్రతిరోజు బైబిల్ దేవుని వాక్యాన్ని చదవాలని ఎందుకు చెప్తున్నాం? So that it comes and stays in our heart the whole day. తద్వారా అది మన యొక్క హృదయంలో రోజంతా నిలిచి ఉండడానికి. That is the meaning when it says here the word of God abides in you. దేవుని వాక్యము మీలో నిలిచి ఉంటుంది అని చెప్పేటువంటి మాటకి అర్థం. It has made its permanent home in you. అంటే మీలో శాశ్వతంగా నిలిచిపోవడానికి మేము గృహంగా చేసుకుంది మిమ్మల్ని. You know, like if you have a guest coming to your house. ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా అతిథి గెస్ట్ వచ్చారు అనుకోండి. He may stay for 3 days. 3 రోజులు ఉండొచ్చు. Then he goes away. తర్వాత వెళ్ళిపోతారు. That is not his permanent address. ఆయన ఎల్లప్పుడూ అక్కడ ఉండే పర్మనెంట్ అడ్రస్ కాదు అది. But if you get married to somebody, your wife comes and stays with you permanently. ఒకవేళ మీరు ఎవరైనా స్త్రీని వివాహం చేసుకుంటే ఆవిడ వచ్చి మీ ఇంట్లో ఉండిపోతుంది ఎల్లప్పుడు. And God's word must be like that. దేవుని వాక్యం అట్లా ఉండాలి. That it has come to stay in my heart, not like a visitor for half an hour in the morning. మరి నా హృదయంలో దేవుని వాక్యం అట్లా నిలిచిపోవడానికి వచ్చిందంటే ఏదో ప్రతిరోజు ఉదయాన్నే అరగంట సేపు ఉండడానికి కాదు. Then you cannot overcome Satan. అలా అయినట్టయితే సాతాను మనం జయించలేం. I've seen that. నేను చూశాను. I've seen many people who read the Bible on their knees every morning, every night. నేను చూశాను అనేక మంది ప్రజలు మోకాళ్ళ మీద ఉండి ప్రతిరోజు ఉదయాన్నే సాయంకాలం దేవుని వాక్యం చదువుతారు. And when they are reading the Bible on their knees, they look really holy. మరి మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదువుతున్నప్పుడు నిజంగా చాలా పరిశుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తారు. But then you look at them during the day. తర్వాత రోజంతా వాళ్ళ సంగతి అంతా చూస్తే they are angry, they are lusting, they are quarreling with their wives, all types of things. ఎవరి మీద కోపడుతున్నారు, చెడు చూపులు చూస్తున్నారు, లేకుంటే భార్యతో కొట్లాడుతున్నారు, అన్ని ఇట్లాంటివి. And then at night again they'll go on their knees with the Bible. మళ్ళీ రాత్రి అయ్యేసరికి మోకరించి బైబిల్ పట్టుకుంటున్నారు. That is not overcoming Satan. ఇది సాతానుని జయించడం ఇది కాదు. Why? ఎందుకు? Because the word of God is not living with them but only visiting them. ఎందుకంటే దేవుని వాక్యం వారిలో నిలిచి ఉండట్లేదు, వాళ్ళు ఏదో దర్శించిపోతుంది అంతే. So don't be satisfied. I read the Bible in the morning, I read it at night. కనుక నేను ఏదో పొద్దున్న బైబిల్ చదువుకున్నాను, రాత్రి బైబిల్ చదువుకున్నాను అని తృప్తి పడిపోతావు. You can do that for 50 years and never overcome Satan. 50 సంవత్సరాలు మీరు అట్లా చేయొచ్చు, కానీ ఈ సాతానుని మీరు జయించలేకపోవచ్చు. And you may be wondering why I'm not overcoming even though I'm reading every day. మీరు ఆశ్చర్యపోతుంటారు, ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతున్నా కానీ నేను ఎందుకు సాతానుని జయించలేకపోతున్నాను? Because the Bible is a visitor in your heart, not a permanent dweller in your heart. ఎందుకంటే ఈ బైబిల్ మీ హృదయాన్ని దర్శించి వెళ్ళిపోయే వ్యక్తిగానే ఉంటున్నారు, కానీ ఎప్పటికీ నిలిచి ఉండే వ్యక్తిగా ఉండట్లేదు. Here it says the young men, verse 14, are strong. 14వ వచనంలో యవనస్తులారా మీరు బలవంతులు. See, just the Bible is like food. ఈ బైబిల్ ఆహారం లాంటిది. You know, like God gave manna every day. దేవుడు ప్రతిరోజు మన్నా ఇచ్చినట్టుగా. Like that, God wants us to live by His word. ఆ రీతిగా దేవుడు తన యొక్క వాక్యాన్ని భుజించి మనం జీవించాలని కోరుతున్నాడు. Jesus said, "Man shall not live by bread alone, but by every word that proceeds from God's mouth." యేసు ప్రభువు చెప్పారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. If you read the Bible just for half an hour, కనుక దేవుని వాక్యాన్ని మీరు ఒక అరగంట సేపు చదివినట్టయితే, or even 1 hour, లేకుంటే ఒక గంట సేపు, and then you forget it. తర్వాత మిగతా రోజులు మర్చిపోతారు మీద. For example, you read in the morning. ఉదాహరణకి ఉదయాన్ని చదివారు, Give up all anger. కోపమంతా విడిచిపెట్టారు. And then during the day you forget it. తర్వాత దినంలో మర్చిపోతారు సంగతి. You know what that is like? అది ఎట్లా ఉంటుంది తెలుసా? That is like in the morning having a good breakfast. అది ఎలా ఉంటుందంటే పొద్దున మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నారు, పొద్దున ఉదయకాల ఆహారం. 7 or 8 dosas. 7-8 దోశలు తినేశారు. And 10 idlis. 10 ఇడ్లీలు తిన్నారు. And 8-9 vadas. తర్వాత 8-9 వడ తినేశారు. Okay, that's a good breakfast. మంచి ఉదయకాల ఆహారం, మంచి ఆహారం అనుకున్నారు. And then you go to the bathroom. తర్వాత బాత్రూమ్ వెళ్ళారు. And you vomit it all out. అంత వాంతి చేసుకున్నారు. How strong are you going to be during the day? ఇంకా ఎంత వాంతి చేసుకున్నారు కదా, ఇంకా రోజంతా ఎంత బలంగా ఉంటారు మీరు? And if you do that every day, ప్రతిరోజు ఎట్లా చేస్తే, and you say one day I ate 20 doses. మీరు అంటారు ఒక రోజు నేను 20 దోశలు తినేశాను. That's like saying I read the Bible for 2 hours. అది ఎలా ఉంటుందంటే బైబిల్ 2 గంటలు చదివేశాను నేను. And then you forget it. తర్వాత అంతా మర్చిపోయారు. That's like vomiting it all out. అట్లా ఇది ఎంత వాంతి చేసుకున్నట్టు ఉంటుంది. You will be filled. ఇలా పక్క బాగా చిక్కిపోయి ఉంటారు మీరు. And then you eat lunch and you vomit that also out. మధ్యాహ్నం మళ్ళీ భోజనం చేస్తున్నారు, మళ్ళీ వాంతి చేసుకుంటున్నారు. How did these young men become strong? ఇక్కడ ఈ యవనస్తులు ఎట్లా బలవంతులు అయ్యారు? Because the word of God remained in them. ఎందుకంటే దేవుని వాక్యం వాళ్ళు నిలిచి ఉంటుంది. See, we don't eat food just because we like the taste. ఈ ఆహారాన్ని ఎందుకు తింటున్నామంటే ఆ రుచి మనకి ఇష్టమని మాత్రమే కాదు. That is secondary. అది రెండవ సంగతి. Primary, we eat food to become strong. ప్రాథమికంగా మనం ఎందుకు భోజనం చేస్తున్నామంటే బలంగా ఉండాలి. And how does that food make us strong? ఈ ఆహారం వల్ల ఎట్లా బలవంతులుగా చేస్తుంది? Because we don't vomit it out. ఎందుకంటే దాన్ని వాంతి చేసుకోవట్లేదు కనుక. See, there are some people who have a digestive problem in their stomach. కొంతమంది వాళ్ళ కడుపులో అరుగుదలను కూర్చున్నటువంటి జబ్బు ఉంటుంది. Whatever they eat, they vomit. వాళ్ళు ఏం తిన్నా కానీ వాంతి అయిపోతుంది. They never become strong. They are like skin and bones. వాళ్ళు అసలు ఎప్పుడు బలవంతులుగా ఉంటారు, ఎప్పుడు చిక్కిపోయిన వాళ్ళగా సన్నగా ఉంటారు. But how is it you became strong? అది మీరు ఎట్లా బలవంతులు అవుతున్నారు? Because when you ate your food, ఎందుకంటే మీ ఆహారం మీరు తిన్నప్పుడు the stomach digested it. మీ కడుపులో ఈ ఆహారం అంతా జీర్ణం అవుతుంది. Over a period of number of days, converted it into flesh and bones and blood. తర్వాత అట్లా దినదినానికి కూడా ఏమైపోతుందంటే రక్తంగా మారిపోతుంది, మాంసంగా మారిపోతుంది, ఎముకలుగా మారిపోతుంది. God's word must be like that. దేవుని వాక్యం అట్లా ఉండాలి. Must
The permanent address of God's word must be your heart. దేవుని వాక్యానికి శాశ్వతమైనటువంటి చిరునామా ఎక్కడంటే మీ హృదయంలో. It's more important to have God's word in our heart than just saying I read it in the morning. దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. ఉదయాన్నే నేను బైబిల్ చదివాను తలలో జ్ఞానం కోసం అని దానికంటే. See what David said in Psalm 119. 119వ కీర్తనలో దావీదు ఏం చెప్పాడు చూడండి. Psalm 119 కీర్తన 119 and verse 11. 11వ వచనం. Thy word have I treasured in my heart that I may not sin against thee. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. See, in this translation it says he has kept it as a treasure in his heart. మరి తర్జుమాలో ఏం రాయబడిందంటే తన హృదయంలో దీని ఒక ధనాగారంగా ఉంచుకున్నాడు. I have treasured your word in my heart. నీ వాక్యాన్ని నా హృదయంలో ఒక ధనాగారంగా ఐశ్వర్యంగా పెట్టుకున్నాను. You know, just like in your house you lock up all the gold ornaments. అది ఎట్లా ఉంటుందంటే మీ ఇంట్లో మీకున్నటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా చాలా భద్రంగా ఒక తాళం వేసి అట్లా ఉంచుతారు. You don't lock up all the old newspapers. మీ పాత న్యూస్ పేపర్లన్నిటికీ తాళాలు వేసి ఉంచరు. What do you lock up? దేనికి తాళం వేస్తారు? What do you value as a treasure? ఏది ఎక్కువ విలువైనదిగా మీరు భావిస్తారో దానికి తాళాలు వేసి పెట్టుకుంటారు. Money or gold or silver. డబ్బు గాని బంగారం గాని వెండి గాని భద్రంగా పెట్టుకుని తాళం వేస్తారు. David says, I have treated your word like treasure. కనుక దావీదు అంటున్నాడు నీ వాక్యాన్ని నేను ఐశ్వర్యంగా ధనాగారంగా పోల్చుకున్నాను. Why? ఎందుకు? So that I might not sin against thee. తద్వారా నీకు నీ ఎదుట పాపం చేయకున్నట్టు. So that's the same thing he says later in 130 verse 133. 133వ వచనంలో కూడా అదే సంగతి చెప్తున్నాడు. What is the purpose of God's word? దేవుని యొక్క వాక్యంలోని ఉద్దేశం ఏంటి? It's for one reason. ఒక కారణాన్ని బట్టి. That I might not sin against God. దేవునికి విరోధంగానే పాపం చేయకూడదు. That's what we see Jesus doing. అదే యేసుక్రీస్తు ప్రభువు చేయడం చూస్తున్నాం. That's what we need to learn. అదే మనం నేర్చుకోవాల్సింది. Lord, teach me to use your word so that I don't sin against you. ఓ ప్రభువా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లు నీ యొక్క వాక్యాన్ని నేను నేర్చుకోవడానికి సహాయం చేయబోదించు. That's a wonderful theme the Lord has chosen for this convention. ఈ యొక్క ప్రత్యేక కూడికల నిమిత్తమే ప్రభు నిర్దేశించినటువంటి మూలాంశం చాలా అద్భుతకరమే. Not just to give us good messages. ఏదో ఒక మంచి ప్రసంగాలు వర్తమానాలు చెప్తాను కాదు. That by the end of the week we have learned how to overcome sin. తద్వారా ఈ వారాంతానికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాపాన్ని మనం ఎట్లా జయించాలని నేర్చుకోవాలి. In our personal life, మన వ్యక్తిగత జీవితాల్లో, in our family life, మన కుటుంబ జీవితాల్లో, and in our church.